2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే మా. తల్లిదండ్రులకు ఒక మెయిన్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే పిల్లలు యూజ్ చేసే ఫోన్లో దానివల్ల చాలా పిల్లలు ఎక్కువగా మిస్యూజ్ చేసి కరెక్ట్ వేలో కాకుండా రాంగ్ వేలో వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన పిల్లవాడు కూడా ఫోన్ చూస్తున్నాడు. వాడు ఏం చూస్తున్నాడు? మంచిగా చూస్తున్నాడా? అసలు ఎంత టైం చూస్తున్నాడు? ఏమేమి చూస్తున్నాడు? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. సో దానికంటూ ఒక సొల్యూషన్ ఉందా మేడం? అంటే పేరెంట్స్ మొబైల్ ఇవ్వడమే కాకుండా మొబైల్ ఇచ్చి పేరెంట్స్ కంట్రోల్ చేయడం, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏమేమి చూడొచ్చు, ఏమేమి చూడొద్దు. డెఫినెట్గా ఉంది. ఏంటి మేడం అది? మీరు వినే ఉంటారు, తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళతో కలిసి కొత్తగా పేరెంటింగ్ కంట్రోల్ అని బుక్ రిలీజ్ చేశారు. అలా బుక్ తీసుకుని చూసుకుని నేర్చుకుని కూడా నేర్చుకోవచ్చు. కొంచెం విద్యావంతులు అయితే ఆల్రెడీ ఐటీ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకంటే కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎలా చూడొచ్చు ఇలాంటివన్నీ అని. సుమన్ టీవీ వేదికగా ఒక 2-3 పాయింట్లు చెప్పుకుందాం. షూర్. జనరల్లీ పిల్లలకి ఫోన్ ఇవ్వగానే ఒక విషయం అయితే వాళ్ళకి చెప్పాలి. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇమీడియట్గా ఫోన్ నా చేతికి ఇవ్వాలి. చూడండి, చాలామంది అమ్మ నాన్న ఫోన్ పిల్లలు చూస్తారు కానీ పిల్లల ఫోన్ అమ్మ నాన్నకి ఇవ్వరు తొందరగా. అవును మేడం. సో అదొకటి. రెండోది తెలియాలి పిల్లలకి ఏమని, ఫోను మీద అథారిటీ కానీ ఏది కానీ పేరెంట్స్దే. ఎందుకంటే ఆధార్ కార్డ్ కానీ సిమ్ కానీ పేరెంట్స్ పేరు మీదే ఉంటుంది కదా 18 వచ్చేదాకా. అవునవును. సో అది కూడా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. తర్వాత ఇంకా చెప్పాలి అంటే పిల్లలతో చర్చించాలి. సైబర్ బుల్లింగ్ జరగచ్చు, నీ ఫోటోలు ఎవరికి పంపిస్తున్నావు, కానుకలు ఇస్తానంటే, డబ్బులు ఇస్తానంటే, పంపకూడని పోస్టర్లో ఫోటో పంపుతావా, పంపచ్చా అంటే పిల్లలతోటి ఏంటి అంటే బయట అలా జరిగింది, నువ్వైతే ఏం చేస్తావు కూడా మాట్లాడచ్చు పిల్లలతో. యాక్చువల్లీ మాట్లాడాలి కూడా, ఎందుకంటే పిల్లలు మనలాగా న్యూస్ చూడరు, పేపర్ చదవరు, వాళ్ళు కార్టూన్లు, వాళ్ళ గేమ్లు వీటిల్లో ఉంటారు తప్ప వాళ్ళ చేతిలో మొబైల్ ఉన్నా కూడా ఇలాంటి వార్తలు వాళ్ళు చూడరు. యాజ్ ఎల్డర్స్ అండ్ యాజ్ పేరెంట్స్ మనం చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాం. అవన్నీ కూడా వీళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు. ఇలా జరిగిందంట, నువ్వైతే ఏం చేస్తావు, నీ చేతిలో కూడా ఫోన్ ఉంది కదా అనొచ్చు. సో ఇంకా ముందుకు వెళ్తేనా ఈ పేరెంటింగ్ కంట్రోల్ అనే దాంట్లో మీరు ఇన్స్టా, ఇవాళ అందరూ ఇన్స్టాలోనే ఉంటున్నారు. ఒకప్పుడు వరకిలో, ఒకప్పుడు ఫేస్బుక్ అన్నీ అయిపోయి దాటిపోయి ఇన్స్టాలోకి వెళ్ళిపోయారు అందరూ. సో ఇన్స్టాలో ఇలా మనము ఓపెన్ చేసినప్పుడు పైన రైట్ సైడ్ ఇలా 3 గీతలు వస్తాయి. దానిలోకి వెళ్తే సెట్టింగ్స్ వస్తాయి. ఆ సెట్టింగ్స్లో పేరెంటల్ కంట్రోల్ పేరెంటింగ్ సెంటర్ అని ఉంటుంది. దానిలోకి ఇన్వైట్ యువర్ టీన్ అని ఉంటుంది. ఓకే. అంటే ఆల్రెడీ అప్పటికి మీ పిల్లోడికి అకౌంట్ ఉండడం లాంటివి జరిగితే కూడా వచ్చేస్తుంది ఇన్వైట్ యువర్ టీన్ అని చెప్పచ్చు అనమాట. అప్పుడు మీకు తెలుస్తుంది ఇన్స్టాలో తను ఏం పోస్ట్ చేస్తున్నాడు, ఏం పోస్ట్ చేయట్లేదు. అంటే ఇది ఫస్ట్ అసలు పేరెంట్స్ అవగాహన చేసుకోవాలి. ఫోన్ చూస్తున్నాడు, గంట సేపు ఫోన్ చూస్తున్నాడు అంటాం, ఇవి ముందు మనం తెలుసుకుంటే వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. అలాగే యూట్యూబ్లో కూడా చేయొచ్చు నాన్న. ఇది యూట్యూబ్లో కూడా మీకు ఏజ్ తోటి సెట్టింగ్స్ చేయొచ్చు. ఇలాగే పేరెంటింగ్ సెంటర్ అని ఉంటుంది, యూట్యూబ్ కిడ్స్ ఉంది, యంగరా ఓల్డరా ఏజ్ దాని ప్రకారమే వస్తాయి. అలాగే తర్వాత ఇంకా మళ్ళీ మీరు యూట్యూబ్లో వాటిలో అయితే టైం లిమిట్ కూడా తెలుస్తుంది, ఆప్షన్ కూడా ఉంది. సో ఈవెన్ ఫేస్బుక్లో కూడా ఫేస్బుక్ ఫ్యామిలీ సెంటర్ ఉంటుంది. సో వాళ్ళేం పోస్ట్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు తెలుసు, ఎంతసేపు చూసారు. అలాగే ఇంకా కూడా మామూలుగా పేరెంట్స్కి ఈమెయిల్ ఉంటుంది కదా, మనందరికీ ఒక ఈమెయిల్ కావాలి కదా. ఆ ఈమెయిల్లో కూడా మన కిడ్స్ ఈమెయిల్ని యాడ్ చేయొచ్చు. సో వీళ్ళు పేరెంట్స్, వీళ్ళు పిల్లలు అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ మీ ఆ పిల్లవాడి పేరుతోటి ఎక్కడైనా సోషల్ మీడియాలో ఏదైనా సర్చ్ జరిగినప్పుడు కానీ ఏదైనా మీ మెయిల్కి కూడా తెలుస్తుంది. సో ఏంటి అంటే ఇవాళ రేపు పిల్లలు సైబర్ బుల్లింగ్ కానీ, తర్వాత ఎవరికో ఫోటోలు పంపించేయడం కానీ, లేకపోతే అన్నోన్ పీపుల్కి నెంబర్లు ఇచ్చేయడం కానీ, ఇవి చర్చించడంతో పాటు అంటే అవేర్నెస్
ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, రోడ్డు మీదకి వెళ్ళే ముందు లైసెన్స్ కావాలి. ప్రతి వాళ్ళు దాదాపుగా లైసెన్స్ తీసుకుంటాం, కానీ ఎదురుకుండా వాడు రాంగ్లో వస్తే ఆ టైంకి ఎలా సమయోచితంగా ఎట్లా తప్పుకుంటాం. సో అలాంటివి పిల్లలకి ముందే తెలియజేసి ఉండాలి. ఒకవేళ పిల్లల్ని కూడా విడిగా కూడా కొంచెం గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళ మూడ్ చేంజెస్ కానీ, మాట్లాడకుండా ఉండిపోవడం కానీ, లోపల ఏదో ఫీల్ అవ్వడం కానీ, అంటే అప్పటికే ఏదైనా జరిగిందా అవన్నీ చెప్పుకోలేరు కదా. ఇప్పుడు కొత్తగా చెప్తే అంటే ఎక్కడైనా బెదిరింపులకి లోనవుతున్నారా, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు పేరెంట్స్ కొంచెం వాళ్ళ మూడ్స్, స్కూల్లో ఏమైనా జరుగుతుందా, ఫోన్లో ఏమైనా జరుగుతుందా, ఇలాంటివన్నీ కొంచెం గమనించుకోవాలి. చాలామంది వాళ్ళ హడావిల్లో వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. పిల్లాడు కదా ఏదో అయిందిలే, కానీ కొంచెం ఆలోచించి ఆగి మాట్లాడి వాళ్ళని గమనించుకుంటూ ఉంటే పిల్లలు కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా పేరెంట్స్కి చెప్పుకునే స్థితి వస్తుంది. సో అప్పుడు మనకి దేనివల్ల ఏం జరిగింది, ఏదో జరిగిపోయిన తర్వాత బాధపడకుండా మనకి తెలుస్తుంది. ఈ పేరెంటింగ్ కంట్రోల్స్ కొంచెం మనము అవగాహన చేసుకుంటే, మనం అంటాం కదా అంతకు మించిలాగా మనం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. సో పేరెంట్స్కి పేరెంటింగ్ కంట్రోల్ బుక్ తీసుకున్నా, వాళ్ళది పోలీస్ వాళ్ళ వెబ్సైట్లో చూసినా వాళ్ళకి కూడా తెలుస్తాయి. సో దే కెన్ ఇంప్లిమెంట్ అండ్ దే కెన్ ఫీల్ ఎ బిట్ రిలాక్స్ అండ్ సేఫ్. పిల్లలు గురించి చాలా భయపడుతూ ఉంటాం, ఏం చూస్తున్నారు అని. విడిగా కూడా మనం పిల్లలకి టైం లిమిట్ పెట్టొచ్చు. మనం పని చేసుకుంటున్నాం కదా అని ఒకరోజు 20 నిమిషాలు, ఒకరోజు 30 నిమిషాలు అలా కాకుండా ఇంకొకటి కూడా చేయొచ్చు. పిల్లలకి నువ్వు చకచకా హోంవర్క్ చేసేసుకుంటే ఇవాళ నీకు ఇంకొక 5 మినిట్స్ ఇస్తాను అని కూడా చెప్పచ్చు. అది టీవీ గురించి కానీ లేకపోతే ఫోన్ గురించి కానీ. సో అలా వాళ్ళకి ఒక అలవాటు చేశారనుకోండి, ఇవన్నీ అలవాట్లే. దిస్ ఇస్ ఆల్ కండిషనింగ్ మైండ్ అంతే. ట్రూ. ఒకసారి వద్దురా అంటే ఆగరు, రెండోసారి గట్టిగా చెప్తే ఆ ప్రోగ్రామ్ చెయ్యాలి మైండ్ని ట్యూన్ చేయాలి. సో ఇప్పటికీ కూడా అసలు టీవీ ఫోన్లు చూడని పిల్లలు చాలా మంది ఉంటున్నారు. చూసే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, కానీ అది పేరెంట్స్ నుంచే మొదలవ్వాలి. ట్రూ, డెఫినెట్ గా మేడం. బికాస్ పేరెంట్స్ ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఇప్పుడు చాలా మంది అంటే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. డెఫినెట్ గా స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ ఇట్ సెల్ఫ్. మన చేతిలో ఏది ఉంటే వాళ్ళకి చేతిలో కూడా అదే కావాలనుకుంటారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.